హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెద్ది మూవీ థియేటర్ రన్ కంప్లీట్ అయిపోయింది. ఓటీటీలో కూడా రిలీజ్ అయిపోయింది. ఇంకా మూవీ గురించి ఏం మాట్లాడతాం అనుకున్న ప్రతిసారి పెద్దిగాడు నన్ను సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు. బాక్స్ ఆఫీస్ ని డామినేట్ చేసే స్థాయి నుంచి ఓటీటీని శాసించే స్థాయికి వచ్చాడు. మ్యాటర్ ఏంటంటే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది మూవీ రీసెంట్ గా జూలై 9న ఓటీటీలో కంటే నెట్ఫ్లిక్స్ లోకి ఆల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది. ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో టాప్ 1 స్థానంలో ట్రెండింగ్ లో ఉంటూ అద్భుతమైన విజయ పరంపరని కొనసాగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ కూడా రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. ఓటీటీలో కూడా బ్లాక్ బాస్టర్ టాక్ తో పెద్ది మూవీ దూసుకెళ్ళిపోతుంది. ఒక మంచి సినిమా, ఒక ప్రాపర్ సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తే ప్రేక్షకులు రిపీటెడ్ వాచెస్ తో ఆ మూవీకి ఫుల్ సపోర్ట్ ఇస్తారని చెప్పేసి పెద్ది మూవీ ప్రూవ్ చేసింది. నేను ఒక రామ్ చరణ్ గారి అభిమానిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ రీసెంట్ టైంలో ఆయన చేసినటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, పెద్ది మూవీ క్యారెక్టర్, అదే విధంగా అప్పన్న క్యారెక్టర్, అదే విధంగా చిట్టుబాబు క్యారెక్టర్, ఈ 3 క్యారెక్టర్లు కూడా ఛాలెంజింగ్ క్యారెక్టర్లు. ఏ హీరో కూడా ఇలాంటి క్యారెక్టర్లు చేయడానికి ఇష్టపడరు. అలాంటిది రామ్ చరణ్ గారు ఈ క్యారెక్టర్లకు ఓకే చెప్పి ప్రాణం పెట్టి పెర్ఫార్మెన్స్ చేసి ఈ 3 క్యారెక్టర్లకి కూడా ప్రాణం పోసిన గొప్ప వ్యక్తి రామ్ చరణ్ గారు. అలాంటి రామ్ చరణ్ గారికి ఈ కట్టె కాలే వరకు నేను ఫ్యానిజం చేస్తూనే ఉంటాను. నేను చాలా ప్రౌడ్ గా నేను ఒక రామ్ చరణ్ అభిమానిని, నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ అని చెప్పుకోవడం నేను చాలా గర్వపడుతున్నాను. ఇక ఈ పెద్ది మూవీ విషయం పక్కన పెడితే రామ్ చరణ్ గారు నెక్స్ట్ RC-17 అప్డేట్ కోసం అభిమానులందరూ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి కళ్ళల్లో ఒత్తులేసుకుని మరి ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్. రామ్ చరణ్ గారు ప్రజెంట్ గోవాలో ఉన్నారు, సుకుమార్ గారు అమెరికాలో ఉన్నారు. RC-17 కి సంబంధించినటువంటి ఫైనల్ నేరేషన్ అయితే సుకుమార్ గారు రామ్ చరణ్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. అక్టోబర్ నుంచి ఈ మూవీకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు జరుపుకుని సెట్స్ పైకి అయితే వెళ్ళబోతుంది. ఈ RC-17 మూవీ మామూలుగా ఉండదు. సుకుమార్ గారు నెక్స్ట్ లెవెల్లో స్టోరీని కుక్ చేశాడంట. మీరు ఎంత ఇమాజిన్ చేసుకుంటారో, మీరు ఎంత ఊహించుకుంటారో ఊహించుకోండి, మీ ఊహలకు కూడా అందదు సినిమా. ఆల్రెడీ సుకుమార్ గారు మన ఈవెంట్ లో చెప్పారు, యూ కెన్ ఇమాజిన్, మీరు ఎంత ఇమాజిన్ చేసుకుంటారో చేసుకోండి, మీ ఊహలకు కూడా అందని రేంజ్ లో సినిమా రూపుదిద్దుకోబోతుంది. 800 నుంచి 1000 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ మూవీని నిర్మించబోతున్నారు. ప్యాన్ వరల్డ్ గా మన ఇండియన్ సినిమా స్థాయిని పెంచే విధంగా ఈ మూవీ అయితే ఉండబోతుంది. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ రంగస్థలం పెద్దిని మించి ఉండేలాగా సుకుమార్ గారు అయితే స్టోరీని అయితే రాసుకున్నారంట. ఒక్కసారి ఈ ఫోటో చూస్తే మీరు సుకుమార్ గారి ఫేస్ లో ఎక్కడా కూడా టెన్షన్ కనిపిస్తలేదు. ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, నేను ఏదో త్వరలో సాధించబోతున్నాననే ఆనందం ఆయన ఫేస్ లో కనిపిస్తుంది. రామ్ చరణ్ గారి అభిమానులు అందరూ కూడా అసలు రామ్ చరణ్ గారి లుక్ ఎలా ఉండబోతుంది, అసలు ఏ జోనర్ లో రాబోతుంది అని చెప్పేసి బాగా ఆలోచిస్తున్నారు. అవన్నిటికి కూడా మనకు అక్టోబర్ తర్వాతే సమాధానం దొరుకుతుంది. 1 by 1 ఒక తర్వాత ఒకటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. నేను ఈ RC-17 మూవీకి నేను ఎక్కువగా హైప్ ఇవ్వాలనుకుంటలేదండి. నేనెవరో మీరెవరు ఈ మూవీని హైప్ ఇవ్వడానికి? ఈ మూవీ నుంచి వచ్చే పోస్టర్ తోనే వరల్డ్ వైడ్ ఇండియా మొత్తం షేక్ అయిపోద్ది. ఎప్పటి వరకు ఉన్న పెద్ద సినిమాలకి ఎంతైతే హైప్ ఉందో అంతకు మించి హైప్ అనేది జనరేట్ అవుతుంది. మార్క్ మై వర్డ్స్, రాసి పెట్టుకోండి. ఈసారి RC-17 మూవీ మామూలుగా ఉండదు. లెక్కల మాస్టర్ ఈసారి గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. రంగస్థలంలో రామ్ చరణ్ గారిని సగం మాత్రమే వాడుకున్నాడు. ఇప్పుడు RC-17 లో పూర్తిగా వాడుకోబోతున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి విధ్వంసమే చేయబోతున్నాడు. చూస్తారుగా ఈ సుక్కు ఆడించే ఆట. మరి ఎంత మంది ఏ RC-17 మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ బాక్స్ లో రాసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్లోకి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.